హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరూ కొత్త వాళ్ళతో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సూపర్ హిట్ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్, నిర్మాత అయిన ప్రవీణ ఈ సినిమాతో మొదటిసారి డైరెక్టర్గా మారి కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాని డైరెక్ట్ చేసింది. దీనికి రాణా దగ్గుపాటి సమర్పణ ఇచ్చారు. ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1997 టైంలో కొత్తపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో అప్పన్న ఆ ఊరి ప్రజలకి అప్పులిచ్చి వారిని వడ్డీలతో పీడిస్తూ ఉంటాడు. తన దగ్గరే పనిచేసే కుర్రాడు రామకృష్ణ ఆ ఊరి జమీందార్ రెడ్డి మనవరాలు సావిత్రిని చిన్నతనం నుంచే ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమకి ఆమెకు చెప్పే క్రమంలో మరో అమ్మాయితో పెళ్లి బలవంతంగా ఫిక్స్ అవుతుంది. ఇంకో పక్క అప్పన్న ఆకస్మిక మరణం తర్వాత ఆ ఊర్లో చోటు చేసుకున్న మార్పులేంటి, రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎదుర్కొన్న సవాళ్ళేంటి, అప్పన్నంటే ఆ ఊరి జనానికి భయం కాస్త అపారమైన భక్తిలాగా ఎలా మారింది, అప్పన్నకి రెడ్డికి ఉన్న వైరం ఏంటి, అసలు చివరికి రామకృష్ణ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేర్ ఆఫ్ కంచరపాలెం మేకర్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో మినిమం అంచనాలు అయితే ఉంటాయి. వాటిని కొంతమేర ఈ సినిమా అందుకుందని చెప్పచ్చు. ముఖ్యంగా న్యాచురల్గా వచ్చే విజువల్స్ కానీ ఈ సినిమాలో వచ్చే డైలాగ్స్ కానీ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ తర్వాత మాత్రం పికప్ అయ్యి డీసెంట్గా మంచి కామెడీ సీన్స్తో వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మంచి హిలియర్స్గా కూడా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ పాయింట్ చాలా బాగుంది. దానికి అనుగుణంగా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంకా యాక్టర్స్, హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో మనోజ్ చంద్ర తన బాడీ లాంగ్వేజ్ లుక్స్తో ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. అలాగే హీరోయిన్ మౌనిక తన పాత్రకి సరిగ్గా ఫిట్ అయ్యింది. న్యాచురల్ లుక్స్తో మంచి యాక్టింగ్ చూపించింది. ఇక వీరితో పాటుగా ఉషా బోనెల మంచి ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఆమెపై కామెడీ సీన్స్, ముఖ్యంగా హీరోకి ఆమెకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇక వీరితో పాటు మరో సాలిడ్ పర్ఫార్మర్ రవీంద్ర విజయ్ తన మార్క్ యాక్టింగ్తో మంచి సాలిడ్ పర్ఫార్మెన్స్ అప్పన్నగా చూపించారు. తనతో పాటు బెనర్జీ, బాబుమోహన్ లాంటి వాళ్ళ సీనియారిటీ ఈ సినిమాకు ఉపయోగపడిందనే చెప్పాలి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఎంచుకున్న లైన్ బాగానే ఉంది కానీ ఈ లైన్ సాదాసీదాగా థియేటర్కి వచ్చి చూసే కామన్ మ్యాన్కి కొంచెం అర్థం కాకపోవచ్చు. సినిమా మొదలవుతున్నప్పుడే ఒక లైన్ ఉంటుంది, మనం వస్తువులని ఉన్నట్టుగా చూడడం, మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూస్తాం అని ఇంగ్లీష్లో కొటేషన్ వస్తుంది. అయితే ఇది చూసి చదివే వారికి ఓకే అనిపిస్తుంది, కానీ దీని గురించి తెలియకుండా సినిమాలో జరిగే డ్రామా అంతా చూస్తే మాత్రం ఆడియన్స్కి కొంచెం సిల్లీ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే అప్పన్న బండిపై చూపించే కొన్ని సన్నివేశాలు, ఆ ఊరి జనం ఆకస్మిక మార్పు, మూఢనమ్మకాలు లాంటివి కొంచెం అతిగా అనిపిస్తాయి. అలాగే నటుడు రవీంద్ర విజయ్ పాత్ర ఇంకొంచెం ఎక్కువగా ఉంచితే బాగుండేది అనిపించింది. తన రోల్ని సడన్గా ఆపేస్తారు. ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేసి ఉండేది, తను ఇంకొంచెం చూపించుంటే బాగా. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం సెట్ అయినట్టుగా అనిపించలేదు. మ్యూజిక్ అందించిన మణిశర్మ మంచి పాటలు ఇచ్చారు. వరుణ్ ఉన్ని బీజిఎం కూడా బాగుంది. మంచి కెమెరా వర్క్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా మంచి సన్నివేశాలు చూపించారు. అలాగే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది అనిపించింది. చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. డబ్బింగ్ చాలా న్యాచురల్గా చెప్పారు. ఇక సినిమాలో నటిగా కాకుండా డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న ప్రవీణ పరుచూరి, ఆమె విషయానికి వస్తే ఆమె చాలా మంచి స్టోరీ లైన్ని తీసుకున్నారు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ని దాదాపుగా మంచి ఎమోషనల్గా అండ్ ఫన్గా కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇందులో కొన్ని చోట్ల మాత్రం న్యాచురాలిటీ మిస్ అయ్యింది. అనుకున్న పాయింట్ని చెప్పే ప్రయత్నంలో స్టోరీని ఇంకొంచెం బెటర్ సీన్స్తో డిజైన్ చేసుకుని ఉంటే కొత్తపల్లిలో ఒకప్పుడు మరి కాస్త ఫీల్ గుడ్ మూవీగా అనిపించుండేది. ఓవరాల్గా అయితే డైరెక్టర్గా తన ఫస్ట్ సినిమాగా ఓకే అనిపిస్తుంది తన వర్క్ ఈ సినిమాకి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు కొన్ని చోట్ల మెప్పించే కథగా ఉంటుంది. కామెడీ, థ్రిల్లర్, డ్రామా, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సినిమా లైన్ ఇవన్నీ బాగున్నాయి. సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తాయి, న్యాచురాలిటీ మిస్ అయినాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ వీకెండ్కి ఈ సినిమాని మంచి ఫ్యామిలీతో మీరు కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది వీకెండ్కి.
సో ఓవరాల్గా ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.